ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో కౌంటింగ్ మొదలవబోతుంది. సో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారా లేక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారా అనేది రేపు తేలిపోతుంది. అయితే ప్రతి ఎలక్షన్స్కి ముందు ఏదో ఒక విషయం చర్చనీయాంశంగా మారుతుంది. ఈ ఎలక్షన్స్లో అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలక్షన్స్కి ముందు బాగా చర్చనీయాంశంగా మారింది. అది ప్రజలకు ద్రోహం చేస్తుందని ప్రతిపక్షాలంటే, కాదు ఇది ప్రజలకు మంచి చేస్తుందని అధికార పక్షం అంది. అయితే పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయి ఎగ్జిట్ పోల్స్ వచ్చే రేపు కౌంటింగ్ జరగబోతుంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక వ్యక్తి గురించే చర్చ విపరీతంగా జరుగుతుంది. అతనే ఆరా మస్తాన్. ఆరా మస్తాన్ తన పోస్ట్ పోల్ సర్వేలో వైసీపీ గెలుస్తుంది అని ఇచ్చాడు. అది వైసీపీ వాళ్ళకి విపరీతమైన సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆరా మస్తాన్ క్రెడిబిలిటీ ప్రకారం, ఆయన ట్రాక్ రికార్డు ప్రకారం ఆయన చెప్తే 100% జరుగుతుందని నమ్మేవాళ్ళు ఎక్కువగా ఉండడంతో వైసీపీకి అనుకూలంగా ఆరా మస్తాన్ రిపోర్ట్ రావడంతో వైసీపీ వాళ్ళు అయితే సంతోషంగా ఉన్నారు. అయితే అంత క్రెడిబిలిటీ ఉన్న సంస్థ వైసీపీకి అనుకూలంగా ఇవ్వడంతో ఆటోమేటిక్గా తెలుగుదేశం వాళ్ళకి కోపం వచ్చింది. ఆరా మస్తాన్ అమ్ముడుపోయాడు అని సాక్ష్యాలు ఏవో బయట పెడుతున్నారు. అలాగే ఆరా మస్తాన్ ఖచ్చితంగా అమ్ముడుపోయాడు, మమ్మల్ని ఎమ్మెల్యే సీట్ అయితే ఇవ్వలేదు కాబట్టి మాకు వ్యతిరేకంగా వైసీపీ గెలుస్తుందని చెప్పాడు అనే వాదనలు అయితే తీసుకొచ్చాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎన్నో ఎగ్జిట్ పోల్స్ వచ్చినా సరే వాటి వేటి మీద డిస్కషన్ జరగట్లేదు. గడిచిన 2-3 రోజులుగా కేవలం జరుగుతుంది ఆరా మస్తాన్ టాపిక్ గురించి మాత్రమే. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన దగ్గర నుంచి ఆరా సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ గురించి మాత్రమే విపరీతమైన చర్చ జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఆరా మస్తాన్ క్రెడిబిలిటీ, ఆయన ట్రాక్ రికార్డు. గడిచిన 2 సార్లు ఆయన అంచనాలు 100% సక్సెస్ అవ్వడమే ఆయన సంస్థ మీద ఇప్పుడు చర్చకు కారణంగా మారింది. 100% సక్సెస్ సాధించిన ఆరా సంస్థ ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా చెప్పింది. నిజానికి గ్రౌండ్ రియాలిటీ మాత్రం 2 పార్టీలు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ఒకవైపు కూటమి, రెండో వైపు వైసీపీ. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేషనల్ మీడియాలో కూడా కొన్ని తెలుగుదేశం గెలుస్తుంది, కొన్ని వైసీపీ గెలుస్తుందని ఇచ్చే, మిగిలిన 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన మిగిలిన సంస్థలు కూడా కొన్ని వైసీపీకి, కొన్ని తెలుగుదేశానికి ఫేవర్గా ఇచ్చాయి. అయితే ఎంతో క్రెడిబిలిటీ ఉన్న ఆరా సంస్థ మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, 94 నుంచి 104 సీట్లు గెలుస్తుంది, 104 కంటే ఒక 7-8 ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆరా మస్తాన్ చెప్పాడు. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆరా మస్తాన్ ఇచ్చిన స్టేట్మెంట్ కీ రోల్ పోషిస్తుంది. ఒకవేళ ఆరా మస్తాన్ చెప్పింది కనుక ఈ ఎలక్షన్స్లో జరిగితే ఆరా మస్తాన్ స్థాయి అనేది ఆకాశాన్ని అంటేలా తయారవుతుంది. దేశం మొత్తంలో కూడా నంబర్ 1 సెఫాలజిస్ట్గా ఆరా మస్తాన్ మారే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంత టఫ్గా జరిగిన ఎలక్షన్స్లో ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతాడని ప్రెడిక్ట్ చేయడం ఎంత గొప్ప విషయమో, ఇక్కడ ఏపీలో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని ప్రెడిక్ట్ చేయడం అసలు సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టు పోరు జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో వైసీపీ గెలుస్తుందని ప్రెడిక్ట్ చేశాడు తన సర్వే ద్వారా. ఒకవేళ ఆయన చెప్పినట్టు వైసీపీ గెలిస్తే ఆరా మస్తాన్ క్రెడిబిలిటీ 1000 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఆయనకి దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఒకవేళ ఆరా మస్తాన్ సర్వే కనుక ఫెయిల్ అయ్యి వైసీపీ అధికారం కోల్పోతే కనుక ఆరా మస్తాన్ స్థాయి అధపాతాళానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టఫ్గా జరిగిన ఈ ఎలక్షన్స్లో అంచనాలు ఏమాత్రం తేడా వచ్చినా సరే ఆయన క్రెడిబిలిటీ మొత్తం గ్రౌండ్కి పడిపోయే అవకాశం ఉంది. ఆయన ఇక 2 లగడపాటిలాగా చూసే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. అయితే రేపు కౌంటింగ్ మొదలవుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నానికి క్లియర్గా ఎవరు అధికారంలోకి వస్తారో తెలిసిపోతుంది. అప్పుడు ఆరా మస్తాన్ తన స్థాయిని పెంచుకొని ఆకాశం అంత ఎదుగుతాడా ఈ సర్వేల విషయంలో, ఈ పోస్ట్ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ విషయంలో నన్ను ఎవరో టచ్ చేయలేరు అనే స్థాయి కానీ ఎదుగుతాడా, లేదంటే రేపు ఫెయిల్ అయ్యి అధపాతాళానికి పడిపోయి లగడపాటి రాజగోపాల్ గారి లాగా ఇక నేను సర్వేలు చేయనని చెప్తాడా అనేది మనకు రేపు మధ్యాహ్నానికి తెలుస్తుంది. ఏది ఏమైనా ఆరా మస్తాన్ ఎదగబోతున్నాడా లేదా పాతాళానికి పడిపోతున్నాడా అనేది మనం రేపు మధ్యాహ్నం చూడబోతున్నాం.